నెక్స్ట్ ఏముంది, రివాల్వ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎక్స్ట్రూడ్ని ఓకే అంటే ఇది వచ్చి చైల్డ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్తో ఉంటుంది. అంటే మెయిన్ ఆబ్జెక్ట్ని డిలీట్ చేసి ఆటోమేటిక్గా హోల్ కూడా డిలీట్ అయిపోతుంది. డిలీట్. ఓకే చూడండి, ఇప్పుడు నేను వేరే ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇప్పుడు మనం ఏదైనా రివాల్వ్ చేయాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోజ్ ఆబ్జెక్ట్ అనేది డ్రా చేసుకుంటాను. డ్రా చేసుకొని కంపల్సరీ సెంటర్ లైన్ అనేది డ్రా చేయాలి. అది కూడా డేటంలో ఉండే సెంటర్ లైన్. స్కెచ్ మాడ్యూల్ చెప్పేటప్పుడు చెప్పింటాను. ఇక్కడ ఉండే సెంటర్ లైన్ యూస్ చేయకూడదు, ఇక్కడ ఉండే సెంటర్ లైన్ యూస్ చేయాలా. సెంటర్ లైన్ యాక్టివేట్ చేసుకొని సెంటర్ లైన్ అనేది డ్రా చేశాను. మిడిల్ మౌస్ బటన్. ఓకే ఇప్పుడు చూసినారంటే రివాల్వ్ అనేది యాక్టివేట్ చేశాను. రివాల్వ్. సమ్టైమ్స్ ఏం చేశారంటే హారిజాంటల్గా ఒక సెంటర్ లైన్ డ్రా చేశారు, వర్టికల్గా ఒక సెంటర్ లైన్ డ్రా చేశారు. రివాల్వ్ చేయమంటే రివాల్వ్ అవ్వదు. అంటే మీ సెంటర్ లైన్ రెండు డ్రా చేయదండి, ఒక సెంటర్ లైన్. మీకు ఏ యాక్సిస్లో రివాల్వ్ అవ్వాలో ఆ యాక్సిస్లో సెంటర్ లైన్ అనేది డ్రా చేసుకోండి. అలా ఇక్కడ స్కెచ్లో కాదు యాక్సిస్ని మార్చుకునేస్తాం. కావాలంటే జెడ్ యాక్సిస్లో కావాలా, ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది చూసినారా, దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు రివాల్వ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఏ యాక్సిస్ అయితే కావాలో ఆ యాక్సిస్లో రివాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. రివాల్వ్ కమాండ్ కూడా సేమ్ అదే ఆప్షన్సే ఉంటుంది. సర్ఫేస్లో కావాలంటే సర్ఫేస్లో యాక్టివేట్ చేసుకుంటాం. 360 degrees వద్దు, నాకు తక్కువ కావాలనుకుంటే 280 ఇస్తున్నాను. 280 ఇచ్చేయంటే చూడండి సర్ఫేస్గా ఉంది ఇప్పుడు. లేదు నాకు సాలిడ్ కావాలంటే సాలిడ్, లేదు షీట్ మెటల్ కావాలంటే షీట్ మెటల్, ఏది కావాలంటే అది యాక్టివేట్ చేసుకొని ఓకే ఇచ్చేయండి. ఆటోమేటిక్గా రివాల్వ్ కమాండ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, ఇది కూడా అర్థమైంటుంది.